కానీ ఫైర్ 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 డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము, చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు, ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలామంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనా ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. తేజ, గుల్జార్ హౌస్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? మనం ఈ రోజు అయితే చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నట్లుగానే మనం చెప్పాలి. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇప్పుడు పాత బస్తీకి సంబంధించి మీర్ చౌక్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ లో అయితే మాత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తంగా కూడా 30 మంది వరకు కూడా మంటల్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ సంఘటన చూసిన వెంటనే వారంతా కూడా కొంత ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో మొదటగా ఒకటి ఫైర్ ఇంజన్ వచ్చింది. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో మరొక పరిస్థితి. ఎంతకీ మంటలు అదుపులోకి రాకపోవడంతో మరొకొంతమందికి అంటే మరొక ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లా చూస్తే మాత్రం 10 వరకు కూడా అంబులెన్స్ కూడా ఇక్కడ ఇటు ఫైర్ ఇంజన్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ వీటన్నిటినీ చూస్తే మాత్రం ఇక్కడ మొత్తంగా కూడా మృతులు మొదటగా ఇక్కడ 3 చిన్నారులు ఉన్నారు. 3 చిన్నారులు చిక్కుకుపోయారు, మహిళలు చిక్కుకుపోయారు, కొంతమంది పురుషులు కూడా చిక్కుపోయినటువంటి పరిస్థితి. అంటే 4 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అంటే దానికి సంబంధించిన 4 కుటుంబ సభ్యులంతా కూడా దీంట్లో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. కానీ ఎంత శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా దట్టమైనటువంటి పొగలు రావటం, విపరీతంగా కూడా మంటలు ఉండటంతో కూడా మొత్తంగా అక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా మంటలు ఎగిసిపట్టడంతో మొత్తంగా ఫైర్ ఇంజన్లు 10 వచ్చినప్పటికీ కూడా ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి అయితే మాత్రం చాలా రైట్. థ్యాంక్ యూ తేజ.
ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుల్జార్ హౌస్ వద్ద పరిస్థితి అయితే ఇంకా అదుపులోకి రానట్టుగానే తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. వివరాలేంటి? జ్యోతి, ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాద సంఘటన చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద చోటు చేసుకున్న సంఘటన చాలా విషాదం దిశగా పయనిస్తున్న పరిస్థితి. అక్కడ గాయపడిన 17 మంది కూడా దాదాపు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది. వెంటనే పోలీసులు అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే వెళ్లి ఫైర్ సేఫ్టీ ఫైర్ ఇంజన్లతో అక్కడ మంటలు ఆపే ప్రయత్నం చేస్తుండగా అక్కడ మొత్తం 20 మంది ఉన్నట్లు తెలిసింది. ఈలోగా అందులో 17 మంది గాయపడము, అక్కడి నుంచి ఆ 17 మందిలో యశోద మలక్పేటకు 8 మందిని, అపోలో హైదర్గూడకు 5 మందిని, అపోలో డిఆర్డిఎల్ కు 2, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు 1, కేర్ నాంపల్లికి 1 ఇలా తరలించడం జరిగింది. వీరందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్లు భావించి తరలించడం జరిగింది. అయితే ఈ చికిత్స జరుగుతున్న క్రమంలోనే ఈ 17 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే స్పాట్ లో 3 చనిపోయినట్లు మనకు ముందందిన సమాచారం. ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించిన తర్వాత మిగతా వారు చనిపోయినట్లు మనకు సమాచారం వస్తా ఉంది. అయితే పాత బస్తీ మొదటి నుంచి కూడా ఫైర్ సేఫ్టీ విషయంలో పాత బస్తీ పలు విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ జిహెచ్ఎంసీ ప్రభుత్వ యంత్రాంగం కొంత నిర్లక్ష్యం అనుకోవచ్చు, దృష్టి పెట్టకపోవడం జరుగుతుంది. అది జిహెచ్ఎంసీలో పాలక వర్గం అంతా ఎంఐఎం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ జిహెచ్ఎంసీ పైన పూర్తి పట్టు ఉంటుంది. అయితే ఈ జిహెచ్ఎంసీ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా అమలు కాకపోవడం కూడా ఈ ప్రమాదానికి దారితీసిందా అనేది కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని మీర్ చౌక్లో ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ దగ్గరలో ఓ అపార్ట్మెంట్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా ఇతరులు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం భవనంలో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.